హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే టెరాఫార్మ్ యూజ్ చేస్తూ పైథాన్ ఈసీ2 ఇన్స్టెన్స్ని రియల్ టైం యూజ్ చేస్తూ స్టాప్ చేయడం ఎట్లా అనేది మనం తెలుసుకుందాం. ఈ ఆటోమేషన్ స్క్రిప్ట్ యూజ్ చేస్తూ మనం రియల్ టైంలో ఆఫ్ చేయడం ఎట్లా అనేది యాక్చువల్గా టెరాఫార్మ్ ఇన్స్టాలేషన్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. జస్ట్ మీరు ఆ ప్రీవియస్ వీడియోలో వర్క్ స్పేస్ టెరాఫార్మ్ వర్క్ స్పేస్ ఎట్లా చేయాలనేది ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఆ వీడియోని చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేయాల్సింది మనం చేయాల్సిన POC ఏంటంటే ఇన్ పర్టికులర్ అవర్స్లో ఇక్కడ రిసోర్స్.టిఎఫ్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ పర్టికులర్ ఏ టైంలో అనేది ఆఫ్ పర్టికులర్ రిసోర్స్ ఆఫ్ అవ్వాలనేది ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు డిపెండ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఇక్కడ వేరియబుల్.టిఎఫ్లో సపోజ్ మీరు ఈ వాల్యూస్ని గ్యాదర్ చేసుకోవచ్చు. వన్స్ ఈసీ2 వన్స్ అమెజాన్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మీరు యాక్సెస్ కీ సీక్రెట్ కీ అనేది చేయడం కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. రీజన్ అనేది మన ఇష్యూ. ల్యాండా ఫంక్షన్ నేమ్ అనేది మనం ఇక్కడ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది ట్యాగ్ నేమ్ అండ్ ట్యాగ్ వాల్యూ ఇక్కడ చూసారా ఇది ఇస్తాం. ఫస్ట్ మనం ఇనిషియేట్ చేయడానికి టెరాఫార్మ్ ఇనిషియేట్ అని క్లిక్ చేయాలి. ఈ మేబీ ఓల్డ్ వాల్యూస్ ఉంటే ఆటోమేటిక్గా తీసుకుని అప్డేట్ చేస్తుంది. ఇనిషియేట్ క్లిక్ చేస్తాం. ఇంకా ఓల్డ్ వెర్షన్ ఆఫ్ బైనరీస్ ఓల్డ్ ఏమైనా ఉన్నా ఓల్డ్ వెర్షన్ ఇది ఆటోమేటిక్గా న్యూ వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తుంది. ఇది చూసారంటే ప్రోగ్రెస్ అవుతుంది ఆటోమేటిక్గా. జస్ట్ మనం టెరాఫార్మ్ ఇనిషియేట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది బ్యాకప్ తీసుకుంటుంది ఆ ఫైల్ని. ఓకే, ఇది అప్గ్రేడ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ టైం కాబట్టి ఇది టైం టేకింగ్. నేను ఈ సెటప్ ఈ కోడ్ నేను గిట్ రిపోజిట్లో పెట్టి వీడియో ఇస్తాను. మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు. ఐ థింక్ ఇట్స్ కంప్లీటెడ్. యా, ఇక్కడ చూసారనుకోండి టెరాఫార్మ్ ఇన్స్టాలేషన్ ప్రాపర్గా కంప్లీట్ అయింది. లేటెస్ట్ వెర్షన్ అప్గ్రేడ్ అయ్యింది సరే. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటాం ప్లాన్. ఈ ప్లాన్లో ఆల్రెడీ వాల్యూస్ వేరియబుల్.టిఎఫ్ వేర్ వాల్యూస్లో మనం వాల్యూ ప్రొవైడ్ చేసాం. లేదనుకోండి ఈ వేరియబుల్ వాల్యూస్లో జస్ట్ మీరు ఇది ఎక్కడ మనకి యూజ్ అవుతుందంటే సపోజ్ నేను డైరెక్ట్గా వాల్యూస్ ఇన్సెట్ చేయకుండా టెరాఫార్మ్ ప్లాన్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇది అడుగుతుంది ఆటోమేటిక్ వాల్యూస్. ఈ ప్లాన్ చెక్ చేస్తుంది. ఈ ప్లాన్ ఇక్కడ వాల్యూ అడుగు చూసారా, వేరియబుల్ యాక్సెస్ కి, వేరియబుల్ ల్యాండా నేమ్, వేరియబుల్ రీజన్, వేరియబుల్ మనం ఈచ్ వాల్యూస్ని మనం టైప్ చేయకుండా మనం ఆల్రెడీ ప్రీవియస్గా గ్యాదర్ చేసుకున్న వాల్యూస్ని మనం పైన డైరెక్ట్గా రన్ చేయాలంటే డైరెక్ట్గా మనం ఈ కోడ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. డైరెక్ట్గా టెరాఫార్మ్ ప్లాన్ మన ఇది డైరెక్ట్గా ఈ ఈ కమాండ్ని మనం రన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఫైనలైజ్ చేసుకుంటుంది. మీరు చూసారనుకోండి ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా
ఇక మనం వాల్యూ అక్కడ మనకి ఏమవుతుంది, ఆఫీస్ అవర్స్లో ఆఫ్ అవ్వాలి. జరగాల్సింది ఏంటి, స్టాప్. ఇక్కడ ఇక్కడ ఫైల్ రీడ్ చేస్తుంది. మనం యాక్చువల్గా ప్లాన్ అంటే మనం ఇచ్చిన ప్లాన్ ప్రకారం పైథాన్ స్క్రిప్ట్ ద్వారా ఇక్కడ ఏం ఇనిషియేట్ చేయాలనేది మనకి ముందుగా చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ అనేది ల్యాబ్ క్లౌడ్ వాచ్ లో ల్యాండా క్లౌడ్ వాచ్ లో ఈవెంట్స్ క్రియేట్ చేస్తుంది. అదే విధంగా ఐఎం పాలసీ క్రియేట్ చేస్తుంది. ఐఎం పాలసీ క్రియేట్ చేసి ఆ పాలసీ అటాచ్ చేస్తుంది. అదే విధంగా ల్యాండా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ డైరెక్ట్ గా అప్లై చేయాలి. టెరాఫామ్ అప్లై జస్ట్ వ్యాలిడేట్ చేసుకోవడం కోసం ప్లాన్ యాక్చువల్గా. ఇప్పుడు అప్లై చేయడం వల్ల జస్ట్ అడుగుతుంది వాల్యూస్, మనం జస్ట్ వాల్యూస్ ఇస్తే ఆటోమేటిక్గా ఆఫీస్ అవర్స్ లో ఇది ఆఫ్ అవ్వాలి. స్టాప్. ఆఫీస్ అవర్స్ లో స్టాప్ అవ్వాలి. ట్యాగ్ వాల్యూని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రీసోర్స్ అని క్రియేట్ అవుతుంది. మనం ఏమడుతుంది, ఈ వాంట్ క్రియేట్ ఎస్ఆర్ అంటే ఎస్ కొట్టాలి. ఆటోమేటిక్గా రీసోర్స్ ని ప్రొవిజన్ చేస్తుంది. సరే అక్కడ ఇక్కడ 7 రిసోర్స్ అని యాడ్ అయ్యాయి. జస్ట్ మన AWS కన్సోల్లోకి వెళ్తే అక్కడ చెక్ చేసుకుని సరిపోతుంది. జస్ట్ రిఫ్రెష్ చేస్తాను నేను ఇక్కడ. ఇక్కడ ఒక ల్యాండా ఫంక్షన్ క్రియేట్ అయింది ఆటోమేటిక్గా. మన రీజన్ కూడా సేమ్ చూసారా, ముంబై రీజన్లో క్రియేట్ అయింది. చూసారు ఇక్కడ క్రియేట్ అయింది ఆటోమేటిక్గా. యాజ్ పర్ ద అవర్ కంటెంట్ కోడ్ ప్రకారం ఇది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది రిజిస్టర్ చేయాలి. వన్స్ ల్యాబ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం జస్ట్ రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ కమాండ్ చేస్తే ఆటోమేటిక్ రిజిస్టర్ అయిపోతుంది. ఆఫీస్ అవర్ స్టాప్, ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతుంది. Terraform will be destroyed. Your manager infrastructure అంటే ఇది మొత్తం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, డిస్ట్రాయ్ అవుతున్నారు. సో ఇక్కడ చూసారంటే ఇది అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.